ఇది ఉదయగిరి కోట. ఇది మహాద్వారము. ఇస్తాడులే. కృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు ఈ ఉదయగిరి కోటను కూడా పాలించినట్టుగా చారిత్రక ఆధారాలు. ఇవన్నీ ఆరామ మండపాలు. ఆడొకటి అవి ఊరికే మండపాలు, ఆరామ మండపాలు అంటారు. సాయంత్రం పూట మనం కూర్చుంటామే అట్లా. ఇది టెంపుల్కి సంబంధించిందే కోట. అదే పాత ఇది ఉంది కదా శిల్ప. ఆల్రెడీ ఉండే దేవుణ్ణి ఏదో తీసేసి నింటారు, ఇంకా మళ్ళీ ప్రతిష్ఠించలేం, అంతే వదిలేసినారు. అన్ని మంటపాలు అయ్యాయి. ఇది ఏదో శివాలయం నింటది పూర్వం. అన్ని ఇట్లే మండపాలే ఉన్నాయి. అది గుడి నింటది అప్పట్లో గుడి నింటది. పాలాపురి బాండి. ఇది గుడికే మండపమే ఇది. అదే అక్కడలా ఉండేది అంతా కొండ. ఇది వాస్తవంగా కోట కాదు, ఇది విజయ, ఇది కోట కాదు, వాస్తవంగా దేవాలయం ఇది. సింహద్వారం దగ్గర అద్భుతమైనటువంటి డిజైన్. ఇక్కడ శిల్పాలు ఏం లేవు కానీ, శిల్ప సంపద అంటూ ఏం లేదు కానీ, ఇవి పెద్ద శిల్ప సంపద కాదు, మొరటు అంతే. కానీ ఇది టెంపుల్కి సంబంధించింది. ఇదంతా తిరునాళ్ళు దిగేటప్పుడు ఇక్కడ ఉండేదంట, జనాలు కూర్చునేదానికి లేదా అంగళ్ళు పెట్టుకునేదానికి సంబంధించిందే. కానీ కోట అంటే ఉదయగిరి కోట అంటే ఇంకా పైన ఉండాలి. అదే శివాలయమో లేదంటే లక్ష్మీనరసింహస్వామి ఆలయమో కట్టాలని కదా, అయిపోయింది కట్టి. ఆ కాలంలో బాగా పేరు పొందింది. ఎక్కడి నుంచి? ఇదే తూర్పు కదా. భద్రం ఇప్పుడు మామూలు పక్కన చిన్న దేవాలయాలు ఉంటాయి కదా. బావి ఆడ బావి ఉంది, ఆడ కోనేరు కూడా ఉన్నట్టుంది. అదే గుడి నింటది, గుడి లోపల అదే పడేసినారు. ఒకప్పుడు నింటది.
ఇది ఉంటది గర్భగుడి నాకు తెలిసి. ఇది కథ. అది ఇది గర్భగుడి. గర్భగుడి ఉంటది. ఇక్కడ నుంచి ఇది అంతరాలయం అంటారు. ఇక్కడ నుంచి పూజ చేస్తారు. అక్కడ నుంచి ఇది లేపినారు విగ్రహం లేపేసి తవ్వేసి తీసింటారు. అట్లా ఉదయగిరి చరిత్రని దేవుడు నింటాడు. ఇది అంతరాలయము. అంతరాలయం. ఇది వచ్చేసి బయట రంగమండపము అంటారు. మామూలు కొట్టే అవి ఉంటాయి కదా ద్వారపాలకులు. ఇదే జింకనా? జింక నాకుంటుంది అనమాట. జింకనా ఏంది అది? జింకే. జింకే. రెండు రాళ్ళల్లో కలిపి ఆ శిల్పాన్ని తయారు జాయింట్. పోయినాయి అన్ని. నేను అనుకుంటే ఈ రాళ్ళు మళ్ళా పెట్టినారు. ఇది పెట్టినారు. సపోర్ట్ పెట్టినారు. సపోర్ట్ పెట్టినారు. అదో కనిపిస్తాను చూడు. ఇది సపోర్ట్ పెట్టినారు ఈ రాళ్ళు. ఇది పెయింట్ సపోర్ట్ ఇది కొత్త రాయి చూడు. ఆ రాళ్ళు వేరు, ఇది వేరు. గచ్చిపోయిందంటావా? కరెక్టే, గచ్చిపోయింది. ఇట్లనే అది కూడా అప్పటివే ఇటుక కట్టి అట్లా రాయి పెట్టింది సపోర్ట్. గచ్చు ఇది చూడు. ఈ సిమెంట్ కూడా కాదు, గచ్చు. సున్నము, బెల్లము, కరక్కాయలు చూడు. ఆ ఇటుక చూడు వేరే విధంగా ఉంది. అది వెడల్పు చూడు. మూల అట్లా ఎక్కువ ఉంది. అట్లా అట్లా దొరికి ఇట్లా ముక్కలు అడుగుంది ఇటుకలలో కూడా. తమిళం తెలుగేనా? ఇది శాసనం. ఇదో రాది. ఇదో డాడీ. ఇదో ఇది పైనుంచి ఫోటోది నీట్గా. ఇది వా. ఇది గా. ఇదో రామా. ఈ లాస్ట్లో కొంచెం నిదానంగా చదవాలి దీన్ని, అప్పుడు అర్థమవుతుంది. ఇది కా. ఇది రాయి తొట్టి అండి. రాతి తొట్టి అంటే కడిగినప్పుడు మళ్ళీ నీళ్లు పోవడానికి, కడిగితే వేస్ట్ నీళ్లు పోవడానికి, లేదా కొలాయిల మాదిరి ఆ పక్క నుంచి పెట్టుకుంటారు ఏదన్నా. రాతి తొట్టి చూడు. ఇది కూడా పగిలిపోయింది పాపం. చూడు. సిమెంట్ వేసినారు దానికి. ఇప్పుడు బాత్ టబ్ ఉన్నట్టుంది కదా. బాత్ టబ్బే. దీన్ని తీసే బాత్ టబ్ చేసింది వాళ్ళు. పూర్వం టెక్నాలజీనే ఇప్పుడు మార్చుకున్నారు. ఎవరు ఎవరు యాక్సిడెంట్ అయిందంట. కడపలో ఉందా? పొద్దున అనుకున్నానా? పైపీలు కొట్టింది. అయ్యో, ఈ ఐరన్ ఇప్పుడు వేసినా వాటిని పడిపోకుండా ఉండేదని సపోర్ట్ పెట్టి బా చూడు. ఒకటే స్తంభం, ఒక్కటే రాయి చూడు. ఇది ఒకటే రాయి. అప్పుడు అర్ధరాత్రి లేచి నిలబడమంటే నిలబడతాయి అంట అవి. ఈ పక్క ఒక రాయి, ఆ పక్క ఒక రాయి. బట్టి
ఎంత లావు ఈ ఎత్తట పెట్టిన అది ఆడికి చూడు వాస్తవం గుండ్రగా కూడా లేవు కానీ అదే గొప్ప ఆడికి ఆ రాళ్ళు ఊరికి కట్టేది డిజైన్ చేసి బాగుంటుంది. డిజైన్లు సరే ఉన్నగా కూడా గుండ్రంగా లేకపోయినా కూడా అట్లనే నిలబెట్టినారు అని అన్నాడు. వీటిని ముక్కులు పగలు కొట్టి చెక్కి ఎరగొట్టి ఈ పక్కక అందులో అప్పుడు రాజులు ఏం చేస్తారంటే యుద్ధం వస్తుందంటే తీసుకొచ్చి సంపద గుళ్ళల్లో దాచిపెడతారు. అందుకు యుద్ధంలో ఓడిస్తానే గుళ్ళల్లో ఉంటుందని గుళ్ళ